భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్కు పోయి పోటీ చేయాలన్నట భారతీయ జనతా పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంటు స్థానాలు ఎన్ని ఉన్నాయో తెలుసునా? రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి 543. 400 సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది. పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అంటే మీలాగా 40 సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు. కానీ హిందుస్థాన్లో 400 సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది. 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకు వచ్చి 303 నుంచి 400 పైచిలకు స్థానాలు గెలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పోతుంటే 60 ఏళ్ల పైచిలకు భారతదేశాన్ని అప్రతిహితంగా పరిపాలించి ఇవాళ ఉనికిని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీ కాంగ్రెస్ పార్టీ పోతుంది. అది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. పాకిస్తాన్ మీద లెస్స ప్రేమ పుట్టుకొస్తుంది వీళ్లకు. గంతగనం ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, 400 సీట్లకు మించి బీజేపీకి రావాలంటే పాకిస్తాన్కు పోవాలి అని అన్నారు కదా. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మేము ఈ హిందుస్థాన్లోనే 400 సీట్లు తెచ్చుకుంటాం. మేము హిందుస్థాన్లో 400 సీట్లు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవాలి. వారికి ఫ్లైట్ టికెట్ల మేము కొనిస్తాం, అక్కడ షెల్టర్ మేము ఇస్తాం. శరణార్థుల కింద భారతదేశం నుంచి మోడీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి పెన్షన్ కూడా ఇప్పిస్తాం నెల నెల. పాకిస్తాన్ బొమ్మనండి అంత ప్రేమ ఉంటే. ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే పాకిస్తాన్ డిఎన్ఏ కాబట్టి గతంలో రాహుల్ గాంధీ గారికి, అంతకంటే ముందు రాజీవ్ గాంధీ గారికి, అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారికి, అంతకంటే నెహ్రూ గారికి కూడా పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి ప్రేమ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మళ్ళొకసారి ఆ పాకిస్తాన్ పట్ల ప్రేమను చూపించుకున్నారు. మీ రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకుపోండి, పోంగ పని అయిపోతుంది. అమేథీకి వెళ్ళి వాయనాడ్ పోయిండు, వాయనాడ్కి వెళ్ళి పాకిస్తాన్ పోతాడు. ఆయన దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది కానీ మళ్ళా మాకు స్టార్ క్యాంపెయినర్ లేకుండా అవుతాడు కావచ్చు. రాహుల్ గాంధీ గారిని కూడా మీరు తీసుకపోతే